మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రచించిన కీర్తనలు 65వ అధ్యాయము 11వ వచనము. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. ప్రియులారా, ఈ ఉదయకాలమందు మరి 2024 సంవత్సరంలో చివరి దినములో మనం ఉన్నాం. ఈ యొక్క 31వ తారీఖు వరకు దేవుడు మనలను కాచి కాపాడి భద్రపరిచి సురక్షితంగా ఉంచినటువంటి దేవదేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లయితే, నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నటువంటి నీ కుటుంబమును బట్టి నిన్ను బట్టి దేవుడు మహిమపరచబోతున్నాడు. కాబట్టి దేవునికి మొట్టమొదటిగా మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నటువంటి నీ కుటుంబానికి దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, సంవత్సరమును దయా కిరీటము నీకు ధరింపచేసి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మరి ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలం మందు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరంలో మరి మనలను దేవుడు మరి ప్రవేశింపనిస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం అంతయు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానమును బట్టి దేవునికి మొట్టమొదటిగా మనము స్తుతులు సమర్పించి, మరలా ఈ 2025లో అడుగు పెట్టబోతున్న ఈ కుటుంబాన్ని బట్టి నిన్ను బట్టి మరి దేవుడు మహిమపరచబడు రీతిగా మనం జీవించాలని కోరుకుంటూ వాగ్దానం ముగిస్తున్నాం. మహాగణుడా, నీకు వందనాలు. ఉదయకాలమందుని బిడ్డలతో మాట్లాడి మీ శ్రేష్టమైన వాగ్దానమును బట్టి తండ్రి స్తోత్రాలు. నిజమే నాయన, సంవత్సరమును దయా కిరీటమును ధరింపచేస్తానని సెలవిచ్చిన దేవా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, సహకరించి అంగీకరించి ప్రభు ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటున్నారో అట్టి బిడ్డలు మీరు దీవించండి. సంవత్సరమును దయా కిరీటమును ప్రతి ఒక్కరికి మీరు ధరింపచేయండి. ఈ 2024 సంవత్సరం అంతా మీరు రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడేవనైనా అయ్యా, మా జీవితంలో ఎన్నో కాలాలు, యుగాలు, సంవత్సరాలు, గడియలు, గంటలు, నిమిషాలు, సెకండ్లు వెళ్ళిపోతున్నాయి. అనుదినము, ప్రతిదినము, అనుక్షణం, ప్రతిక్షణము మా వెన్నంటే ఉండి నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి మా పాదములకు రాయి తగులకుండా ఎత్తుపడుతున్న దేవా, మరొకసారి మీకు అనేకమైన వందన స్తోత్ర నమస్కారాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును మా రక్షకుడు మీ ప్రియకుమారుడిని యేసు నామములో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.